హలో అండి. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. సరే ఏదో ఒకటి వేడిగా తిందాము అనిపించింది. సరే అని చెప్పని ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది. బ్రెడ్‌తో అయితే ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూశాననమాట. ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ప్రిపేర్ చేశాను. సూపర్‌గా ఉందనమాట టేస్ట్ అయితే. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, 5, 6 తెల్లబాయలు, 10-15 వరకు జీడిపప్పు వేసుకున్నాను. అలానే 3 టమాటాలు వేసుకున్నాను. వీటన్నిటిని ఎక్కడ బరకలు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన బటర్ అప్లై చేసుకొని బ్రెడ్‌ని అయితే కాల్చుకుంటున్నాను అనమాట. రోస్ట్ చేసుకుంటున్నాను. 5 బ్రెడ్ పీసెస్‌ని అయితే తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలండి. ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వేగాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే వేసేస్తున్నాను. టమాటో ప్యూరీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట. కనీసం ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి. 5 మినిట్స్కి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చుట్టూతలా ఉన్న దాన్ని అయితే తులుపుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ వాటర్ అయితే వేయలేదు. ఒక 100 ml వరకు అయితే వాటర్ అయితే వేసానమాట. తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగరు వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలియబెట్టేసుకున్నాను. వాటర్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ గ్రేవీ అంతా కుత ఉడికేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న ఒక 1 మినిట్ తర్వాత నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నాకంతా సరిపోయింది. ఒకవేళ సాల్ట్ అవి ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు ఈ టైంలో. ఆ తర్వాత నాకైతే మొత్తం టేస్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. బ్రెడ్ పీసెస్కి అంతటికి ఈ టమాటా ప్యూరీ పట్టుకునేలాగా చిన్నగా అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ పీసెస్ అనేవి కొంచెం చితికిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని నిదానంగా కలిపెట్టుకుంటూ ఈ ప్యూరీని అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకేముంది, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకున్న తర్వాత మనకి కావాలి అనుకుంటే ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసుకోవచ్చు. అలానే జీడిపప్పుని వేయించుకొని వేసుకోవచ్చు. అంతేనండి, బ్రెడ్తో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఎలా ఉందో చెప్పేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్